నాకు ఒక సిస్టర్ ఫోన్ చేసింది ఫ్రమ్ హైదరాబాద్. నా పరిస్థితి ఎవరికి రావద్దు. బోర్ నేడుస్తుంటే ఏమైంది అని అడిగితే, ఏమో తెలియదు అన్న, ఏం జరిగిందో తెలియదు. నేను ఇంట్లోకి మ్యారేజ్ అయింది, గొప్పగా పెళ్లి జరిగింది. నేను ఇంట్లో అడుగుపెట్టిన తర్వాత ఈ 4 నెలల్లో 3 మరణాలు వచ్చాయి. ఇప్పుడు మా అత్త ఏమంటుందంటే, నా వల్లే, నేను అడుగుపెట్టిన రోజే నా వల్లే ఈ కీడు జరుగుతుంది అంటుంది. నేనన్నా, మీ అత్త వయసు ఎంత? నేనన్నా, ఆమె పోతే ఈ బాధే ఉండదు. వేధిస్తుందంట ఆమెని, ముసలాం వేధిస్తుంది. విచిత్రం ఏంటంటే, నేను ఎందుకు ఆ మాట అన్నానంటే, చనిపోయిన 3 ముసలోళ్ళే, బాధపడాల్సిందేముంది? నేను వయసు అడిగాను, ఎంత వయసులో వాళ్ళకి? ఒకళ్ళకి 65 అనుకుంటా, మిగతా వాళ్ళంతా 84, ఇంకొకడు 89. అసలు అంతకాలం ఉండటమే మంచిది, ఎక్కువ. ఇప్పుడు నేనన్నా, నువ్వు అడుగు పెట్టినా అడుగు పెట్టకపోయినా వాళ్ళు పోయే టైం వచ్చింది. నేను అప్పుడు అనిపించింది, వాళ్ళకి 80, 90 ఉన్నాయంటే ఈ ముసలాంకి ఎంత? నన్ను బట్టి కీడు నాకు వచ్చింది అంటున్నారు ఇంట్లో. వినండి, ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇది మనుషులు ఆలోచించేది, కానీ ఇది కాదు మనం నేర్చుకోవాల్సింది. ఎవరిని బట్టి ఇంత కీడు? ఓడలో ఉన్నవారు యోనాను అడుగుతున్నారు. యోనా, చూడండి, యోనాను అడుగుతున్నారు, హలో ఎవరువే నువ్వు? దోషిగా నిలబడ్డాడు. ఎలా అవుతాడు దోషి? నిజమే కదా. గెత్తెహెపెరు ఊరువాడు, గలిలయ ప్రాంతానికి చెందిన ఒకే ఒక్కడు యోనా. ఆ ప్రాంతము నుండి దేవుని చేత ఎన్నిక చేయబడినవాడు యోనా. గోవ వంటి యోనా, పావురం వంటి యోనా, అయ్యో దోషిగా నిలబడ్డాడు. అంతే, దేవుడు చెప్పిన పని చేయకపోతే, దేవుడు చెప్పిన స్థలంలో నిలబడకపోతే మనకంతే జరుగుతుంది. ఇందాక చెప్పానే ఓ సాక్ష్యం, ఆ ఇంట్లో అడుగుపెట్టిన తర్వాత వాళ్ళు చనిపోయారు. ఇది కాదు, ఇవి ఎప్పుడు జరుగుతాయి? ఇవి నువ్వు అడుగుపెట్టినా జరుగుతాయి, జరగాల్సిన టైం వస్తే జరుగుతాయి. వీటిని బట్టి కాదు, కానీ నీ జీవితంలో నీవు అడుగుపెట్టిన ప్రతి స్థలం మించి, ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం మేలు చేయడం అంటే నువ్వు ఎక్కడికైతే వెళ్ళావో అక్కడ నీవు క్రీస్తుని చూపించాలని అర్థం. దేవుని సన్నిధి నీతో ఉన్నప్పుడు, దేవుని ప్రత్యక్షత నీతో ఉన్నప్పుడు నీవు అనేకులకు దీవెనగా మారతావు. ఇది మనం తెలుసుకోవాలి. వింటున్నారా? నేను అడుగుపెట్టిన ప్రతి స్థలంలో, అవును, నేను అడుగుపెట్టిన ప్రతి స్థలం దేవుడు దీవిస్తూ వచ్చాడు. యాకోబు చెప్తున్నాడు లాబానుతో, లాబానే అంటున్నాడు, నేను తెలుసు. లాబాను అంటున్నాడు, నీ కటాక్షం నా మీద ఉన్నాడు, ఎలా నా మాట వినుము, నిన్ను బట్టి యెహోవా నన్ను ఆశీర్వదించాడు. అది నాకు తెలుసు, నేను శకునాలు చూశాను. ఆదికాండం 30వ అధ్యాయం 27వ వచనం రాయబడ్డది, నిన్ను బట్టి యెహోవా నన్ను ఏం చేశాడు? దీవించాడు, ఆశీర్వదించాడు. మనల్ని బట్టి నువ్వు ఏ ఇంట్లో ఉన్నావో, ఏ స్థలంలో ఉన్నావో, ఎక్కడైతే పనిచేస్తున్నావో నువ్వేమవ్వాలి తెలుసా? దీవెనగా మారాలి. అనగా దేవుని సన్నిధి నీతో ఉన్నప్పుడు నీవు ఆ స్థితిని నువ్వు చూపించగలుగుతావు. మన వల్ల కీడు జరగదు. మనం మేలు చేసేవారిగా ఉంటాం, కానీ కీడు మాత్రం చెయ్యం. వింటున్నారా? ఒక్కడ వల్ల యోనా దేవుని మాట వినకపోవడం ద్వారా, దేవునికి లోబడకపోవడం ద్వారా, దేవుడు చెప్పిన పని చేయకపోవడం ద్వారా ఎంత తెచ్చుకున్నాడు చూడండి. యోనా వల్ల అందరికి ఏమొచ్చింది? ఇప్పుడు ప్రాణాపాయం వచ్చింది. అవును, యోసేపు అడుగుపెట్టాడు ఆ ఇంట్లో. ఎవరింట్లో? అంతే, ఆ ఇల్లు దీవించబడింది. అతనికి అర్థమైంది. కాబట్టి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనల్ని బట్టి కీడు రావద్దు. ఏం రావాలి? మేలే జరగాలి. మేలు చేయవారిగా ఉండాలి, కానీ కీడు మాత్రం మనం చేయకూడదు.